పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదిలి మండలంలో ఎస్సీ కమిషన్ సభ్యుల బృందం శుక్రవారం నాడు పర్యటించింది. మార్కాపురం జిల్లా పరిధిలోని పొదిలి మండలం పోతవరం గ్రామ సమీపంలో ఉన్న పోతవరం క్రైస్తవ పాలెం సమాధుల తోట శ్మశానం ఆక్రమణకు గురైందనే ఆరోపణలపై అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో రంగంలో దిగిన ఎస్సీ కమిషన్ రాష్ట్ర సభ్యులు మేకల భిక్షం, డాక్టర్ గౌతమ్ పొదిలి మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నారు. వివాదానికి సంబంధించిన దస్త్రాలను, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వివాదాస్పదంగా మారిన శ్మశాన భూమిని కమిషన్ సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక దళితులు కమిషన్ సభ్యుల వద్ద తమకు ఆవేదన వెళ్లగక్కారు. సదరు శ్మశాన భూమిలో తమ పూర్వీకులు సమాధాలు ఉన్నాయని, శ్మశాన వాటికి తమకే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ సభ్యులు కోరారు. అక్కడ నుండి స్థానిక నేతపాలెం గ్రామంలో శ్మశానానికి వెళ్లే దారి సమస్యపై వచ్చిన ఫిర్యాదుపై కమిషన్ బృందం స్పందించింది. నేతపాలెం గ్రామానికి చేరుకొని స్థానికులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమస్యను అడిగి తెలుసుకున్నారు. కమిషన్ సభ్యులు శ్మశాన వాటికి రహదారి కోసం తగిన స్థలం కేటాయించేలా తక్షణమే చర్యలు చేపట్టాలని అక్కడే ఉన్న పొదిలి తహసీల్దార్ వెంకటకృష్ణారెడ్డిని ఆదేశించారు. ఈ పర్యటన అనంతరం ఎస్సీ కమిషన్ సభ్యులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర చైర్మన్ ఆదేశాల మేరకు తాము క్షేత్రస్థాయిలో పర్యటించి నిజ నిర్ధారణ చేస్తున్నామని తెలిపారు. బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని, పూర్తి వివరాలతో కూడిన నివేదికను రాష్ట్ర చైర్మన్కు అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో మార్కాపురం ఆర్డీఓతో పాటు పొదిలి మండల రెవెన్యూ తహసీల్దార్ వెంకటకృష్ణారెడ్డి, పొదిలి సిఐ రాజేష్ కుమార్, ఎస్ఐ రాజేష్ మరియు రెవెన్యూ పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ కె జోహర్ గారి ఆదేశాల మేరకు మార్కాపురం కాన్స్టిట్యున్సీ పొదిలి పట్టణానికి రావడం జరిగింది. ఇక్కడ పొదిలి పట్టణంలో ఒక శ్మశానానికి సంబంధించి మాదిగ కులస్తులు అందరూ కలిసి పోతవరం విలేజ్కి సంబంధించినటువంటి శ్మశానానికి సంబంధించి ఎస్సీ కమిషన్ని ఆశ్రయించడం జరిగింది. వారికి ఉన్నటువంటి వాళ్ళ తాతల నాటి కాలం నాటి నుంచి సమాధులు అక్కడే పూడ్చిపెట్టుకుంటున్నటువంటి స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని కమిషన్ ఆశ్రయించడం జరిగింది. అందుకు సంబంధించి చైర్మన్ గారు అసలు వాస్తవ పరిస్థితులను తెలుసుకొని రమ్మని చెప్పేసి కమిషన్ మెంబర్ అయినటువంటి మేకల్ దాస్ అని నేను, గౌతమ్ గారు ఇద్దరిని పంపించడం జరిగింది. ఇక్కడ వాస్తవ పరిస్థితుల్ని ఆఫీసులో రికార్డు వెరిఫై చేయడం జరిగింది. తర్వాత ఫీల్డ్ విజిట్ చూడటం జరిగింది. ఇక్కడ వాస్తవ పరిస్థితుల్ని వారి దగ్గర నుంచి, వీరి దగ్గర నుంచి, పబ్లిక్ నుంచి వాస్తవ పరిస్థితులన్నీ మేము తెలుసుకున్నాము. తెలుసుకున్నటువంటి ఈ సమాచారాన్ని చైర్మన్ గారి నోటీసులో పెడతాము. తర్వాత చైర్మన్ గారి ఆదేశాలు ఇస్తారనమాట. ఏదైతే ఇక్కడ శ్మశానానికి సంబంధించి ఒక సెంటిమెంటల్ గా ఎప్పటి నుంచో జరుగుతున్నారు, బాధితులు ఎప్పటి నుంచో దీనికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి చైర్మన్ గారి నోటీసులు పలుమార్లు పెట్టడం, బరియల గ్రౌండ్ను కూడా కబ్జా చేయడం అనేది నిజంగా సెన్సిటివ్ పార్ట్. దళితుల ఆత్మ గౌరవం, చనిపోతే కూడా మనం ప్రశాంతంగా పాతి పెట్టుకోవడానికి కూడా లేని పరిస్థితిని క్రియేట్ చేశారని వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచారు. కమిషన్ దానికి దళితుల హక్కుల కోసం, దళితుల రక్షణ కోసం, దళితుల ఆత్మగౌరవం నిలబెట్టేదానికి ఎస్సీ కమిషన్ పనిచేస్తుంది. ఈ విషయాన్ని గౌరవ చైర్మన్ గారి నోటీసులో పెట్టి దానికి తగిన న్యాయం జరిగే విధంగా కమిషన్ అండగా ఉంటుంది. అందరికీ నమస్కారం. పొదిలి మండలంలోని పొదిలి పట్టణంలో మాదిగల శ్మశానాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమిస్తున్నారని చెప్పి గౌరవ కమిషన్ చైర్మన్ జవహర్ గారి దృష్టికి ఇక్కడున్న స్థానికులు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని చైర్మన్ గారు దీని విషయాన్ని ఇక్కడ లోకల్ అధికారులతో ఎంక్వైరీ చేసి ఇక్కడ అసలు నిజ నిర్ధారణ చేయడానికి సభ్యులైన మేకల భిక్షం గారిని, నన్ను, డాక్టర్ గౌతమ్ని ఈరోజు ఇక్కడికి పంపించి నిజ నిర్ధారణ చేసి ఒక రిపోర్ట్ని, ఒక నివేదికని చైర్మన్ గారికి సమర్పించమన్నారు. ఆ విధంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ రికార్డు పరిశీలన చేసి అధికారులతో మాట్లాడి, స్థానికులతో, ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా అందరితో మాట్లాడి నిజ నిర్ధారణ తెలుసుకున్న తర్వాత మేము ఒక నివేదికని చైర్మన్ గారికి సమర్పిస్తాము. ఆ నివేదికను బట్టి అవసరమైతే చైర్మన్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి గవర్నమెంట్కి వీళ్ళకి ఎటువంటి న్యాయం జరగాలో గవర్నమెంట్కి ఆ రికమెండేషన్ ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ బాధితులందరికీ కూడా
కమిషన్ తరఫున చైర్మన్ గారు వీళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే ఉద్దేశాన్ని వీళ్ళు తీసుకోమని చెప్పారు. థ్యాంక్ యూ.